దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ముసలి తాత ముడత ముఖం. నాన్న ఈయన గుర్తుపట్టారా? అరే ఈయన తెలియకపోవడం ఏంటమ్మా? వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి. రండి పంతులు గారు రండి. రండి. బాగున్నారా? వస్తున్నాడు చూడు, పొట్టు ఊపుకుంటా. పీడలేడిమా అని మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు. జైల్లో ప్రాబ్లమ్స్ కాదు ఆయనకి, ఈ వాతావరణంకి హైపాక్సియా అంటే మనమే మళ్ళీ పాపం జోగైన జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా. అదే 2nd గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్. అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు. ఇదిగో ఈ కబుర్లని నక్కబొక్కల పోరాలో చెప్పు. హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది. అండ్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడింది. టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరేవి ఇస్తున్నారు. బ్రెత్లెస్నెస్ వచ్చింది, అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మెడికేషన్లో ఉన్నారు. అతను ఏమంటున్నాడు ఏమిటనే విషయాలు నేను పట్టించుకోలేదు. నీకు నేను ఏం ద్రోహం చేశాను రా? నాకున్నదే ఒక్క పెళ్ళం. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం. ఈయన బుద్ధి అంతా ఎలకపడిన సాంబార్ తినిపించి 7గురిని పైకి పంపించారు. చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదని తెలుసుకునే లోపల ఆయన చాలా నష్టపోతాడు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. హోంమంత్రి గారు లోకేష్ గారు కాపాడతారనో మీరు అనుకుంటే నేను తప్పు చేశా, మహాపాపం చేశా. చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అనేది మీరు అమ్మడు రాంబాబు ఏమన్నాడు మీరు సరిగ్గా విన్నారని నేను అనుకుంటున్నాను. పెద్ద మాట అన్నాడు సరాడు. ఎవరైనా కిరాక్ ఆర్పీనైనా ఇంకోళ్ళైనా నన్నైనా నిన్నైనా ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే, శిక్షను అనుభవిస్తారు. దానికి ఉదాహరణ చేపురోలు కిరణ్. కిరాక్ ఆర్పీ అయినా ఆ సీమరాజు అని ఆయన ఎవరైనా చట్ట ప్రకారం ప్రవర్తించవలసిందే. లంబు ఇడ చూస్తే జంబు, మధ్యలో మన్మథ సింబు. ఆడేవాడు ఇంకెవడు రా, ఒక్కడు. శిక్ష పడేటట్టు చేస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా. చూడడానికి జెంట్లు మేళ ఉన్నావు, పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. ఒకటి మరొకసారి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నా, వచ్చిండే సైంటిస్ట్ అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉందా నాన్న? కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు, 2 రోజులు అటు ఇటు కావచ్చు. కానీ నేను మొన్నే చెప్పా, 1000 రూపాయలు ఇస్తే ఇతను వచ్చి వెనక నిలబడతాడు. తేలిపోదుగా. నేను 5 ఇచ్చా, 5 ఇచ్చా, ఇందాక చెప్పాగా. 5 ఇస్తే ఒకటి కూడా రిజిస్టర్ చేయలే. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ఆ విధంగా జాతి కోసం కష్టపడేవాళ్ళు. ఏ జాతి? తెలుగు జాత లేకపోతే పచ్చ జాత అని నన్ను మాత్రం అడగండి. నువ్వు స్వాతంత్ర్యానికి ఎక్కువ, సాగర సంగమానికి తక్కువ. గవర్నమెంట్ స్కూల్లో 2వ క్లాస్ 1వ క్లాస్ చదివే పిల్లలు కూడా చెప్పేస్తారు ఏది ఎక్కువ ఏది తక్కువ. తమ జాతి కోసం మళ్ళీ చెబుతున్న ఏ జాతి? తెలుగు జాత, పచ్చ జాత అని అడగండి. నువ్వు నా ఫ్రెండ్ కాదురా, నా లైఫ్ కే ఎండవే. ఈ స్కామ్ విలువ దాదాపు 11,000 కోట్లు. జాతి రత్నాలు రా మీరు. దేశం అంటే వాళ్లకు ఎంత ప్రేమ అంటే దేశం కోసం ప్రాణమైనా ఇవ్వగలిగినటువంటి గొప్ప ప్రజాస్వామిక వాదులు. ఎందుకంటే ఈ దేశం కోసం మళ్ళీ చెప్తున్నా ఏ దేశం అని అడగండి. చెప్పి తగలడు. ఇవాల్టికి ధర్మం 4 పాదాలపై నడుస్తోందంటే వాళ్లే కారణం. ఈ దేశం సుభిక్షంగా ఉందంటే దానికి కూడా వాళ్లే కారణం. దీనిపైన ప్రజలపై పడే భారం ఎంత? ఈ స్కాము విలువెంత? అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి. అదానీకి 2.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టారని.
దేశం అంటే భారతదేశమా తెలుగుదేశమా అని నన్ను మాత్రం అడగండి. మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. సెకీతో ఒప్పందమా, వైకాపా జమానా, అదానికి మరో నజరానా. ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణలో నేను ఒక్కడే మెంటల్ నా కొడుకుని అనుకున్నా. నాకంటే మెంటలోళ్ళు నా ఇంట్లో చాలా మంది ఉన్నారన్నమాట. రాతలు వచ్చిన వార్తలు రాసి జనాన్ని నమ్మించారులేండి, బాగా నమ్మించారు. అవసరం మాకు పడుతుంది, మా అవసరం మీకు పడుతుంది, సూచిస్ ఉన్నట్టు ఉండాలి సార్. ఆ కిరాప్ కార్పి అని ఆయన నెక్కించుకుంటా, టిఫిను కాఫీలు టీలు ఫీజులు అన్నీ నేనే పెట్టుకుంటా. 5 ఇచ్చే ఇందాక చెప్పాగా, 5 ఇస్తే ఒకటి కూడా తీసేయాల. చాణక్యం అమాయక మీరు కించం. ఆయన్ని జీతానికి పెట్టుకున్నారు లోకేష్ గారు అని మాకున్న సమాచారం. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. కేసు రిజిస్టర్ అవ్వట్లేదు, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో, ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో, ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడ చేస్తున్నారో. రిపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఆయన పేరు వరప్రసాద్ ఏదో అన్నారు, ఆర్పి అంటే రామ్ ప్రసాద్ అంట. అర్ధరాత్రుల్లో గంట అరగంట అని మాట్లాడే పరిస్థితి ఇలాంటి వాళ్ళకు ఉంటుందా? ఆయన వదిలిపెడతాడా వదిలిపెట్టడా అంటే చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదు. ఈసారి నువ్వు తప్పించుకోలేవు. జనవరి 1 ఏమైంది బాబు? పాప మాకు తెలియదు. ఆమెను చూసి జాలి పడాలనిపిస్తుంది, అంతకు మించి ఏంటి నవరత్నాలు పెళ్లికి వచ్చారా? ఆయన జబర్దస్త్లో ఇంతకు ముందు ప్రొఫెషనల్ ఆర్టిస్టు. జోగయ్య గారు, మీరేదో మెంటల్ ప్రాబ్లం తో ఫిజికల్ గా బాధపడుతుంటున్నారు. చట్ట ప్రకారం వ్యవహరించని ఏ పోలీసు అధికారినైనా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి. నిజానికి హోంమంత్రి కాదు, హోంలో హోము, ఇక్కడికి వచ్చిన తర్వాత మైకి ముందు ఎక్కడ కమిషన్ దొరికితే అక్కడ నొక్కేయాలని చూస్తారు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. చట్ట ప్రకారం ప్రవర్తించకపోతే అయితే దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను. అక్కడికి వచ్చినానంటే మెట్టుతో కొడేస్తాను. కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానాల్లో వాటిని ఆదేశాలు తీసుకొస్తాం. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. ఈ వార్త వింటే వాళ్ళు ఏమైపోతారన్న భయం కలుగుతోంది. ఆ రూట్లో వచ్చారన్నమాట. రాష్ట్ర ప్రజలేమో అర్థం చేసుకోరు. హలో తెనాలి. అదాని నుంచి జగన్కు 1750 కోట్లు లంచంగా అందిన తర్వాత షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. వాళ్ళు పాపం ఎంత పోరాటం చేస్తున్నారంటే, ఎంత ఆరాట పడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు సన్మానం చేయాలయ్యా, నన్ను గౌరవించాలి మీరందరూ. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. దీని వల్ల జరిగే నష్టం ఎంత? ఈ రాష్ట్రానికి జరిగే నష్టం ఎంత? టీవీ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు టైం ఇస్ కమింగ్. ఏపీ నిఘా విభాగం మాజీ అధిపతి. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? సెకీ ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూచ్. ₹2.49 అంటే మామూలు విషయమా? అయ్యా నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, అర్థమైంది. వీడియోలు చూసి వాళ్ళు కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.